హాయ్ వ్యాస్. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పుకోవాలి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే కనిపించింది. బట్ సోషల్ మీడియా వేదికగా అయితే మెగా అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్నారు అల్లు ఫ్యాన్స్. తారా స్థాయిలో వీరి మధ్య ఆధిపత్య పోరైతే నడుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది. మొత్తానికి వీరిరువురి మధ్య అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్స్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు కూడా చేశారు. దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేసేశారు. దీంతో వివాదం మరింత ముదిరినట్టయింది. ఈ విషయంలో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మీ ప్రణతి, పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనతో మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అన్నది గట్టిగా నమ్మే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి.